ఈ ఫోటోలో చూస్తున్న ఇమేజ్ సాలూరి తంగరాజ్ గారి హాస్పిటల్ అన్నమాట. అయితే 40 సంవత్సరాల తర్వాత ఈ హాస్పిటల్ గురించి ప్రభువు నా చేత చెప్పిస్తున్నారు. ఎందుకో చెప్తాను. విషయంలోకి వెళ్ళే ముందు అసలు ఈ హాస్పిటల్ గురించి మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, వినండి. మరి ఈ సాలూరు హాస్పిటల్ TLM ఫిలాడెల్ఫియా కమ్యూనిటీ హాస్పిటల్. ఇది ఆసుపత్రి గురించి చెప్పాలంటే TLM సాలూరు ఆసుపత్రి 1906వ సంవత్సరంలో స్థాపించబడింది. జర్మన్ లూథరన్ మిషనరీ అయిన రెవరెండ్ పాల్ జల్డ్ ఒకరోజు ఒక వ్యక్తి తన చేతులు కాళ్ళు దాచుకోవటం ఆయన చూశారు. ఏమైందని రెవరెండ్ పాల్ అడగ్గా ఆ వ్యక్తి తనకు కుష్ఠవ్యాధి ఉందని చెప్పాడు. రెవరెండ్ పాల్ తన ఆవరణలో అతనికి చోటిచ్చి ఒక గుడిసె కట్టారు. త్వరలోనే ఈ వార్త వ్యాపించడంతో ఇతర కుష్ఠరోగులు కూడా ఆయన సహాయం కోసం వచ్చారు. కానీ కొద్ది కాలానికే రెవరెండ్ పాల్ పొదుపు చేసిన డబ్బులు మొత్తం అయిపోవడంతో మరి ఆయన చేసిన కృషి వలన కుష్ఠరోగుల మిషన్, ప్రస్తుతం ది లెపర్సీ మిషన్ ట్రస్ట్ ఇండియా, రోగుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ఆశ్రమాన్ని నడపడం గురించి తెలుసుకోవడానికి రెవరెండ్ పాల్ పురూలియాను సందర్శించారు. అక్కడ కుష్ఠరోగుల మిషన్కు ఒక కుష్ఠరోగుల గృహం ఉండేది. చివరకు 1906లో సాలూరు సమీపంలోని జీగరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. సాలూరులోని ప్రస్తుత ఆసుపత్రిని 1972లో నిర్మించారు మరియు 1973లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆసుపత్రిని కుష్ఠరోగ చికిత్స ఒక రెఫరల్ కేంద్రంగా గుర్తించాయి. మరి ఒక కుష్ఠరోగుల మిషన్కే పరిమితం చేయకుండా ఇంకా అన్ని రకాల వైద్య సదుపాయాలు కూడా అక్కడ అందజేయడం ప్రారంభమైంది. మరి అదే తరుణంలో 40 సంవత్సరాలు వెనక్కి వెళితే మరి అక్కడ ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి సాలూరులోను మాత్రమే చికిత్స చేయించుకునేవారు. అంతగా ప్రసిద్ధి పొందింది ఆ హాస్పిటల్. మరి అయితే అక్కడే మా నాన్నగారు కూడా ఎన్నో సేవలు, మరి బీపీ ఎక్కువ అయిన తర్వాత, అప్పట్లో బీపీ అంటే అది ఒక పెద్ద రోగం కింద ఉండేది. అలాంటప్పుడు కూడా ఆయన అక్కడ అడ్మిట్ చేసి ఎంతో చక్కని ట్రీట్మెంట్ ఇప్పించాము. అలాగే మా ఇంటికి వచ్చే ప్రతి బంధువులు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మా ఇంటికే వచ్చేవారు. వస్తే వారికి సంపూర్ణంగా అన్ని రకాల చికిత్సలు, వారు ఏ విధమైన రోగంతో బాధపడితే దానికి తగ్గ చికిత్సలు కూడా అదే హాస్పిటల్లో, తంగరాజు గారి హాస్పిటల్లో చేయించి పూర్తిగా వాళ్ళకి క్లియర్ అయిన తర్వాతే కూడా వాళ్ళ ఇంటికి తిరిగి ఎంతో హ్యాపీగా వెళ్ళేవారు. నిజంగా మిషనరీలు అంటే చిన్న చూపు చూసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కలగాలి. ఎందుకంటే మిషనరీస్ చేసేది నిజమైన సేవ. యేసుక్రీస్తు చెప్పిన మరి బోధనల్లో వాళ్ళు ముఖ్యంగా పాటించేది సేవా తత్వం, సేవా దృక్పథం. వీటినే వారు తూచా తప్పకుండా అమలు చేశారు.